Good morning, children. Today we are going to learn how to solve real numbers. Worksheet number 5. Okay, ఒకసారి అబ్జర్వ్ చేస్తే write the following terminating decimals in the form p by q where q not equal to 0 and p comma q are co-primes. Write the following rational numbers as a decimal form and find out the block of repeating digits. ఇవన్నీ చూసినట్లయితే మనకి టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ గురించి సంబంధించి సమ్స్ ఇవ్వడం జరిగింది. అసలు టెర్మినేటింగ్ అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి ఒకసారి బ్రీఫ్గా నేర్చుకుందాం. చూడండి, 5/10 ఉందాము. ఇట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్, ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మరి దీన్ని డెసిమల్ ఫామ్లోకి మార్చినట్లయితే ఏమొస్తుంది చూడండి, 0.5. అలా కాకుండా 1/3 తీసుకుందాం. దీన్ని భాగించినట్లయితే 1 and 3 పెట్టి 0. ఎంత వస్తుంది, 3. ఈ విధంగా మనం చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్లో నేర్చుకున్నాం. ఒకసారి గుర్తించుకొని 9thలో కూడా వచ్చినాయి. ఇక్కడ డివిజన్ చూడండి ఎలా వస్తుంది, 1లో క్యాన్సిల్ అవ్వదు. 0.0 10 times 3 times 1. ఈ విధంగా మళ్ళీ 0 వేసుకుంటాం. మళ్ళా అగైన్ 3 వన్స్ అగైన్. ఈ విధంగా ఇక్కడ రిమైండర్ 0 వచ్చే అవకాశం ఉందా, లేదు. కాబట్టి ఇటువంటి వాటిని ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఏమంటారు, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. మరి ఇక్కడ చూస్తే 5తో ఎండ్ అయిపోయింది డెసిమల్. దీన్ని ఏమంటామంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. దీన్ని ఏమంటారు, టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, ఈ విధంగా డెసిమల్స్ ఇక్కడ 2 types, టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్. మళ్ళీ మనకి ఈ నాన్ టెర్మినేటింగ్లో మళ్ళీ 2 types ఉంటాయి. వాటి గురించి తర్వాత నేర్చుకుందాం. ఒకవేళ ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎయిదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, మరి ఇక్కడ అదేవిధంగా ఇప్పుడు 76/258 ఇలా ఉంది. మరి ఈ ఫ్రాక్షన్ టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్ ఎలా తెలుస్తుంది, భాగించాలంటే ఇక్కడ 258 టేబుల్ వేసుకోవాలి. కాబట్టి అది కొంచెం కష్టంతో కూడుకున్న పని. మరి దీన్ని డివిజన్ చేయకుండానే ఇది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్ ఎలా చెప్పచ్చు, దానికి ఒక చిన్న ఫార్ములా ఉందమ్మా. ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ p/q ఫామ్ రూపంలో ఉండాలి. ఓకే, ఉంది. అదేవిధంగా p, qలు కోప్రైమ్స్ అయి ఉండాలి. కోప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. అంటే ఏమైనా క్యాన్సిల్ అయితే కొట్టేయాలన్నమాట. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకుంటా. నెక్స్ట్ ఈ q అనేది 2n × 5m ఫామ్లా ఉండాలి. అంటే డినామినేటర్ ఈ ఫామ్లా ఉంటే దెన్ p/q ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఒకసారి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. ఇప్పుడు సపోజ్ 7/125 ఉంది. అక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి, ఏం క్యాన్సిల్ అవ్వు. డినామినేటర్ చూసినట్లయితే 125ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయండి అమ్మా. 5 క్యాన్సిల్ అవుతుంది. 2 times 5 times 5 times అంటే 5 × 5 × 5 అంటే 5³ వచ్చింది. ఓకే, మరి కింద డినామినేటర్ చూసినట్లయితే ఏ ఫామ్లో ఉండాలని చెప్పుకున్నాం, 2n × 5m. మరి ఇక్కడ m, nలు నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఏమవ్వాలి, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, 7/2 × 5³ 2 అంటే 1 కాబట్టి దానివల్ల మనకి వాల్యూ చేంజ్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇది n, ఇది m. దేర్ఫోర్ డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది, ఈ ఫామ్లో ఉంది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. చూసారు, మనం డివిజన్ చేయకుండానే చేసేసాం టెర్మినేటింగ్ డెసిమల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం.
15/200 ఉంది. ఓకే, ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలి, సింప్లిఫై చేసుకోవాలి. ఈ న్యూమరేటర్ డినామినేటర్ కో ప్రైమ్స్ ఏ విధంగా ఉండాలి, కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండకూడదు. అంటే 3/n ఎంత పోతుంది, 40 వచ్చింది. 3/40. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 3/40ని 2 × 2 × 5 అంటే 2² × 5/1. చూసారా ఏ ఫామ్లో ఉంది, ఇది 2n × 5m ఫామ్లో ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు సమస్యకు వచ్చేద్దారండి. సెట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అప్రోప్రియేట్ బాక్స్. అంటే ఇక్కడ కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఫర్ సమ్ ఫ్రాక్షన్స్ ఆర్ గివెన్. రైట్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇన్ దిస్ బాక్స్ అండ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇన్ దిస్ బాక్స్. ఓకే, 7/5. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, PBQ ఫామ్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఇవి రెండు కో ప్రైమ్స్ అయి ఉండాలి. డినామినేటర్ 2n 5m. అంటే ఓన్లీ 5² ఉన్నా 5³ ఉన్నా 5/4 ఉన్నా పర్లేదు, ఇందులో పక్కనే 2/0 వేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు చూడండి 7/5 ఇది ఏమవుతుంది, టెర్మినేటింగ్ డెసిమల్. ఎందువల్ల ఈ ఫామ్లో ఉంది, 2n 5/4mలో ఉంది. 2/7 2/7లో 2n 5/4m ఫామ్లో ఉందా, లేదు. డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ది ఫామ్ 2n 5/4m. ఈ రెండు కాకుండా మిగతా ఏమి వచ్చినా సరే, అంటే సపోజ్ మనకి కింద 7 వచ్చింది చూడండి, ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తాయి మనకి 2 3 5 7 9 11 విధంగా వస్తాయి. మనకి 2 5 తప్పించి మిగతా ఏమి వచ్చినా సరే అవి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 1/3 వస్తుంది, డినామినేటర్ 3 ఉంది. ఇప్పుడు ఏమొస్తుంది, అది 3/9 అనేది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. 2/7 కూడా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు 11/50. 15 చూడండి ఎలా రాసుకోవచ్చు మనం, 2 × 25. 25 మరలా 5 × 5 అంటే 2² 2/1 5². ఇదే ఫామ్ ఇది 2n 5/m. therefore 11/50 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ చూడండి క్యాన్సిల్ అవుతుంది, 1 2 1/2 2 ఉంది డినామినేటర్లో. అంటే ఎలా రాసుకోవచ్చు దాన్ని, 2ని 2/1 × 5/0 5/0 అంటే 1. విధంగా మనకి డినామినేటర్లో 2 కానీ మళ్ళీ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ 2 ఉన్నా సరే అది ఏమవుతుంది, టెర్మినేటింగ్ డెసిమల్. 11/24. నెక్స్ట్ చూడండి క్యాన్సిల్ చేయండి, 3/2 వచ్చింది. therefore it is a terminating decimal. అంటే 150/100 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఇది కూడా చూడండి 2 times 3 times. డినామినేటర్లో 3 ఉంది, అంటే అదర్ దాన్ 2 5. కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, 100/150. ఓకే, ఈ విధంగా మనం సింప్లిఫై చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, ఇప్పుడు అలాగే మళ్ళీ 7/10 ఎలా రాసుకోవచ్చు దీన్ని, 2 × 5. ఓకే, టెర్మినేటింగ్ డెసిమల్. మనకి చూసినట్లయితే 10 times క్యాన్సిల్ అవుతుంది, 16 times అంటే 2/4. అలాగే ఇక్కడ 3 times 1 time 2 times 5 times మళ్ళీ 125 అంటే 5³ కింద రాసుకోవచ్చు. సో డినామినేటర్స్ అన్నీ కూడా 2 × 5 2/n 5/m ఫామ్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ వస్తుంది, డి వస్తుంది. దీనికి PBQ ఫామ్, ఏమొస్తుంది, 875 వేస్తాం. 1 వేసుకుని డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి, లెక్క పెట్టండి. 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి, అంటే 4 zeros వేసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ద డెసిమల్ ఫామ్. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసి వేయండి. నెక్స్ట్ వన్, రైట్ ఎనీ 2 irrational నెంబర్స్ బిట్వీన్ 100 and 101. ఇర్రేషనల్ నెంబర్స్ని సపోజ్ 1.235628231938 ఎట్సెట్రా. ఈ విధంగా మనకి నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ వస్తే వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే ఇక్కడ ఒక ఆర్డర్ అంటూ ఉండకుండా నెంబర్స్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటాం మనం, ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు 100 కన్నా పెద్దవి మీ ఇష్టం, 15283679 మీకు నచ్చిన నెంబర్స్ని ఒక ఆర్డర్ లేకుండా వేయాలి. ఓకే, మరి ఇది ఏమవుతుంది, ఇది టెర్మినేటింగ్.
అండ్ నాన్ టెర్మినేటింగ్ అవ్వాలి కాబట్టి డాట్స్ పెట్టాలి. డాట్స్ పెట్టకుండా ఉంటే మీరు రాసినటువంటి ఆన్సర్ తప్పు అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీనికన్నా ఇంకో కొంచెం పెద్దది. ఇక్కడ చూడండి 100కి 101కి మధ్యలో ఉండాలి. 100 పాయింటే వేస్తాం అన్నమాట. ఈ విధంగా ఎన్ని వేసుకోవచ్చు మనం? చాలా నెంబర్స్ని వేసుకోవచ్చు. ఓకే, డాట్స్ పెట్టకపోతే మీరు చేసిన లెక్క తప్పు. ఓకే, ఇది చాలా ఈజీ అన్నమాట. ఇది సమ్ము తెలిస్తే, తెలియకపోతే చాలా కష్టం మనకి. నెక్స్ట్ వన్ చూడండి. రైట్ ది డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. డివిజన్ చేయకుండా డెసిమల్ ఎక్స్పాన్షన్ రాయాలంటాం. అంటే ఇప్పుడు సపోజ్ 5/10 ఉంది. ఎలా రాసుకోవచ్చు దీన్ని? 0.5 0.5 అంటే డినామినేటర్లో 10 1 after 1 0 ఉంటే 1 డిజిట్ ముందు డాట్ పెడతాం. సపోజ్ మనకి 15/10 ఉంది. ఎంత వస్తుంది? 1.5. సపోజ్ 25/100 ఉంది. ఎంత వస్తుంది? 25 వేసుకుంటాం. 2 zeros ఉన్నాయి అంటే 1 2 ఇక్కడ డాట్ పెడతాం. 0.25 వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా దీన్ని మనం డివిజన్ చేయకుండా డెసిమల్ ఫామ్ రాయాలంట. ఏం చేద్దాం చూడండి. డినామినేటర్ కింద ఎలా రాయగలం మనం? ఎప్పుడు రాయగలం? మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉండాలి. 10 కానీ 100 కానీ 1000 కానీ ఈ విధంగా ఉంటేనే చేయగలం. ఇప్పుడు డినామినేటర్ని 100 చేయాలి. 100 చేయాలంటే 5 పెట్టి మల్టిప్లై చేసి 5 పెట్టి డివైడ్ చేస్తే సరిపోతుంది. చూడండి, దీనివల్ల దీని వాల్యూ ఏం మారదు. 5 5s are 25, 5 3s are 15 plus 2 17. 175/100 ఈజ్ ఈక్వల్ టు 1.75. చూసారా ఇలా చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి. 7218/3 square into 5 square. మరి ఇక్కడ 3 square ఉంది. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూడండి. 3 square అంటే 9 దీంట్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 8 times 1లో క్యాన్సిల్ అవ్వదు. 0 2 times ఎంత వచ్చింది? 802/5 square వచ్చింది. 5 square అంటే 25. ఇక మరలా కింద డినామినేటర్ మనకి 100 రావాలి అంటే 4 పెట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. 2 4s are 8 0 32/100. చూడండి ఎంత వస్తుంది? 32.08. ఓకే, ఇలా చేస్తాం అన్నమాట మనం. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. 143/110. ఇక్కడ ఏమైనా 11 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 10 11s are 1 11 13 11s ఎంత వచ్చింది? 13/10 వచ్చింది. 13/10 అంటే ఎంత వస్తుంది? 1.3. చూసారు ఇక్కడ మనం ఎక్కడ డివిజన్ చేయలేదు. క్యాన్సిలేషన్ అవసరమైనప్పుడు చేసుకున్నాం. రిమైనింగ్ ఏం చేస్తాం మనం? డినామినేటర్ని 100 కింద వచ్చే విధంగా కొన్ని మార్పులు చేస్తాం అన్నమాట. ఓకే, అది ఎలా చేయాలో అది నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ వన్. Without actual division, state whether the following rational numbers are terminating or non-terminating repeating decimals. ఓకే, మరి ఇక్కడ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ అని చెప్పాలంటే డినామినేటర్ని కంపల్సరీ ఏ ఫామ్లో ఉండాలి? 2n 5m ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకుంటాం మనం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ 1325 ఉంది డినామినేటర్. దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయండి. 2 3 నాకు క్యాన్సిల్ 5 క్యాన్సిల్ అవుతుంది. అంటే టైమ్స్ 2 times 6 times తర్వాత 5 times ఈజ్ ఈక్వల్ టు అలాగే 1 second 5 times 3 times. therefore 1325 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 5 square into 53. ఇప్పుడు 13/1325 ఈజ్ ఈక్వల్ టు 13/5 square into 53. Here the denominator is not in the form 24n 54m. Is not in the form 2n into 5m. Therefore it is a non-terminating decimal. Non-terminating decimal అయితే ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఏమవుతుంది? రిపీటింగ్ డెసిమల్ వస్తుంది. ఏమొస్తుంది? ఇది రిపీటింగ్ డెసిమల్. ఒకవేళ నాన్ రిపీటింగ్ వస్తుంది అసలు రేషనల్ నెంబర్ అవ్వదు. కాబట్టి కంపల్సరీ అయితే టెర్మినేటింగ్ లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అన్నమాట. ఓకే,
అదేవిధంగా సెకండ్ వన్ చూడండి, 77లో ఇవి మీరు చేయండి. 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 7 ఎంత వస్తుంది? 30 వస్తుంది. మరి 30ని ఎలా రాసుకోవచ్చు? 11/30 ఈజ్ ఈక్వల్ టు 11/2 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 30 ఈజ్ ఈక్వల్ టు 2 × 15, 3 × 5 అంటే 2 × 3 × 5. మరి చూసినట్లయితే ఇక్కడ 3 ఉంది. ఓన్లీ 2, 5 ఉంటేనే టెర్మినేటింగ్ డెసిమల్. మరి ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. మరి అదేవిధంగా ఇది చూడండి, ఇక్కడ కూడా 7/5 ఉంది. ఇట్ ఈజ్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n 5 పవర్ m కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. మ్యాటర్ ఇదే వస్తుంది అన్నమాట. సేమ్ అబ్జర్వ్ చేసుకోవాలి. కింద డినామినేటర్లో కనుక మనకి 2 పవర్ n 5 పవర్ m మాత్రమే కనిపిస్తుంది టెర్మినేటింగ్ డెసిమల్. అదర్వైజ్ ఇట్ ఈజ్ నాట్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. Okay, write the following rational numbers as decimal form and find out the block of repeating digits in the quotient. Okay, this is very very easy. మనకి డివిజన్ చేసుకోవాలన్నమాట. 1/3 ఉంది కదా, డివిజన్ చేయండి. ఇప్పుడే మనం చేసాం. ఎంత వస్తుంది ఇది? 1/3 ఈజ్ ఈక్వల్ టు 0.33333 ఎట్సెట్రా. ఇక్కడ రిపీటింగ్ డెసిమల్స్. ఇక్కడ ఏమడిగించాను? బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్. బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు అంత 3. ఏది రిపీట్? దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 0.3 బార్. 0.3 బార్. ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో దానిపైన బార్ పెడతాం. ఓకే, ఇదే విధంగా మీకు ఈ రెండు కూడా చేసి మన గ్రూప్లో పోస్ట్ చేయండి అన్న, నెగ్లెక్ట్ చేయొద్దు అసలు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. అన్నీ అయిపోయినాయమ్మా. Write the following decimals in the form p/q. p/q ఫామ్లో రాయమంటున్నారు. ఇప్పుడే చెప్తున్నాం మనం. ఇప్పుడు 0.1255 ఉంది. ఎలా రాసుకోవచ్చు? 1255 డివైడెడ్ బై 1 నాట్ 2 జీరోస్ వేయాలి. 1 2 3 4 జీరోస్ వేస్తామన్నమాట. 1 2 3 4. దీన్ని సింప్లిఫై చేయండి మీరు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 1215.8 ఈజ్ ఈక్వల్ టు 12158. డెసిమల్ తీసేస్తాం. ఎంత వస్తుంది? 10 వేస్తాం. ఓకే, ఇక్కడ సింప్లిఫై చేసినప్పుడు చివరిని p/q ఫామ్లో ఉండాలి. మళ్ళీ సింప్లిఫై చేస్తే ఫుల్గా మళ్ళీ ఏమొస్తారు? వెనక్కి వచ్చేస్తారు. ఈ ఆన్సర్ వచ్చేస్తున్నమాట. అలా కాకుండా లాస్ట్ వన్ p/q ఫామ్లో ఉండే విధంగా, కోప్రైమ్స్ ఉండే విధంగా మీరు సింప్లిఫై చేయండి. ఓకే, ఇది టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ సంబంధించి వర్క్షీట్. మరి ఈ లెక్కలన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి అర్థమైపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఓకే, థ్యాంక్ యూ.